థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చూద్దామా? ప్లాస్టిక్ గాజులతో కాదు, గాజులతోనే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ తయారు చేయడం చూపిస్తున్నాను. ఇది కూడా పెద్ద సైజ్ బ్యాంగిల్స్, చేతికి వేసి తీసుకోవడానికి ఈజీగా ఉండేలాంటి బ్యాంగిల్స్ వేసుకున్నాం అనుకోండి, తయారు చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అవి పగలవన్నమాట. ఇప్పుడు గాజులతో చేస్తే పగిలిపోతాయేమో అని మీకు అనుమానం ఉంటుంది. మనం ఆల్రెడీ థ్రెడ్ దాన్ని చుడుతున్నాము. 2 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ లాగా చేసుకొని గమ్ అతికించుకొని పక్కన పెట్టేసుకున్నాక థ్రెడ్ని ఒక 50 టైమ్స్ నేను రౌండ్స్ చుట్టానండి. 50 టైమ్స్ రౌండ్స్ చుట్టినాక ఆ బ్యాంగిల్స్ ఆరిపోతాయి. అవి 2 బ్యాంగిల్స్ గమ్ అతికించుకున్నాక అతుక్కున్నాయి. ఇప్పుడు వాటికి లైట్గా చిన్న థ్రెడ్ని నీట్గా సెట్ చేసుకుంటూ బయటికి ఎక్కడా కనిపించకుండా, ఆ చివర్లు ఎక్కడా కనిపించకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ చుట్టుకోవడమేనండి. బ్యాంగిల్స్కి నేను చాలా క్లియర్గా చూపించాను. వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ చుట్టేసుకున్నాం అనుకోండి, బ్యాంగిల్కి థ్రెడ్ ఎక్కడ పోగుల్లాగా కనిపించకుండా ఉంటుంది. గాజులు కదా, పగిలిపోతాయేమో అని అనుమానం ఉండొచ్చు. అందుకనే మనం కొంచెం పెద్ద సైజు బ్యాంగిల్స్ తీసుకున్నాం. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ డైలీ యూజ్ చేయం కాబట్టి మనం మెయింటెనెన్స్ చేస్తాం కదా, అందువలన నీట్గానే ఉంటుంది, పగిలిపోవు అని చెప్తున్నాను. థ్రెడ్ చివరి వరకు చుట్టేసుకున్నాక చివరి కొనలు కూడా కనిపించకుండా చిన్న గమ్ అటాచ్ చేసుకొని అదిగోండి ఆ 2 బ్యాంగిల్స్కి నీట్గా థ్రెడ్ చుట్టేసుకొని, ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోలే కాదని నా శారీకే మ్యాచింగ్ బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఇట్లా నీట్గా చివర్లు కూడా జాయింట్ చేసేసుకోవాలి, ఎక్కడ కనిపించకూడదు పోగుల్లాగా. ఫస్ట్ టైం చేస్తున్నా అండి నేను కూడా. ఇప్పుడు బ్యాంగిల్స్కి మనకు నచ్చిన మోడల్ ఏ విధంగా అయితే బాగుంటుందో చూసుకొని ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ కుందన్సేనండి. అక్కడక్కడ అతికించుకున్నాను. 4 వైపులా 5 కుందన్లు వచ్చేలాగా సెట్ చేసేసుకున్నాను. చాలా నీట్గా అనిపించింది. ఇది ఒక సింగిల్ బ్యాంగిల్ అయ్యిందని సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇదిగోండి వేసుకోవడానికి ఈజీగా ఉండాలి. సింగిల్ బ్యాంగిల్తో కూడా థ్రెడ్ చుడుతున్నానండి. ఈ సింగిల్ బ్యాంగిల్ థ్రెడ్ చుట్టినాక వీటికి కూడా అక్కడక్కడ చిన్న కుందన్స్ అటాచ్ చేసేస్తున్నాను. 15 నిమిషాల్లో అయిపోయాయండి నాకు బ్యాంగిల్స్ తయారు చేయడం. ఇదిగోండి నా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. చూసారా? వేసుకొని తీసేయడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ బ్యాంగిల్స్ పగిలిపోకుండా నీట్గా ఉంటాయి. థ్యాంక్ యూ.